హలో ఆల్. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకు ఇష్టం లేదు. పర్లేదు, ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. అర్థమైంది కదా? ఈరోజు జున్ను ప్రిపరేషన్ చూపిస్తున్నా విత్ ప్రాపర్ మెజర్మెంట్స్. ఇక్కడ మనకి స్మాల్ బాటిల్లో ఉన్నవైతే ప్యూర్ జున్ను పాలు, అండ్ ఇదిగో పెద్ద బాటిల్లో ఉన్నాయి కదా, ఇవైతే మురిపాలు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మా అత్తమ్మ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జున్ను పాలు అంటే గేదె డెలివరీ చేసిన వెంటనే తీసినవి జున్ను పాలు, ఆ రోజు ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే తీసినవి మురిపాలు. బట్ మీరైతే కనుక 1 లీటర్ జున్ను పాలు తీసుకుంటే దానికి 2 లీటర్స్ నార్మల్ పాలు కలుపుకున్నా సరే జున్ను చాలా బాగా వస్తుంది. కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే జున్ను పాలు, బెల్లం, పెప్పర్ ఆర్ మిరియాలు. మిరియాలు అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, అండ్ ఇలాచీ అంటే యాలకులు, అవైతే ఒక 6 సరిపోతాయి. సో ఇక్కడ మిల్క్ మేమైతే 1/2 లీటర్ జున్ను పాలు అండ్ 1 లీటర్ మురిపాలు తీసుకున్నాము. వీటితో పాటు ఇంకా బెల్లం అనేది 1 లీటర్ జున్ను పాలకి 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది, అంటే 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. అండ్ ఈ బ్లాక్ పెప్పర్ కంప్లీట్గా పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇలా వేస్తే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ముందు ఈ బెల్లం అండ్ పౌడర్స్ 2 వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ జున్ను పాలని, సో నెక్స్ట్ ఈ మురిపాలను కూడా మొత్తం బెల్లం అంతా కరిగే వరకు కూడా కలుపుకోవాలి. ఎప్పుడు మా అత్తమ్మ ఊరు వెళ్ళినా సరే ఏదో విధంగా అత్తమ్మ అయితే జున్ను పాలు తీసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే అది నాకు చాలా ఇష్టమైన ఐటమ్. సో ఈ ఇయర్ పొంగల్కి కూడా మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఒక 4 days అయ్యాక ఫైనలీ జున్ను పాలు అయితే దొరికాయి. సో వాటిని మా అత్తమ్మ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఆరామ్సే ఈవినింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. సో మొత్తం బెల్లం కరిగిపోయాక నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసి, అండ్ అందులో ఏ గిన్నె అయితే పెడతామో ఆ గిన్నె కంప్లీట్గా ములిగే వరకు కూడా వాటర్ వేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes ఉంచాలి. 2 గిన్నెల పైన కూడా ఒక మూత గట్టిగా పెట్టుకోవాలి, అంటే మనకి కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా, అంటే ఆవిరి బయటకు రాకుండా పెట్టుకోవాలి. 15 minutes అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒక స్పూన్ కానీ ఒక నైఫ్ కానీ దీన్ని బయటకు తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట కానీ కాసేపు ఉంచేయాలి. అది బాగా కూల్ అయిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి టెక్స్చర్గా ఒక పీస్ లాగా కట్ అవుతుంది. అది మీరు బయట పెట్టుకుని ఎంజాయ్ చేయడమే. ఇదిగో ఇలా ఉంటుంది జున్ను అనేది. నేనైతే కంప్లీట్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదండి జున్ను ప్రిపరేషన్ అయితే ఇలా ఉంటుంది. మీకు కనుక వీడియో అండ్ రెసిపీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఈ వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.